హాయ్ అండి. ఈరోజు ఎపిసోడ్ 4తో మీ ముందుకొచ్చాను. ధృతరాష్ట్రునికి పట్టాభిషేకం జరగకుండా పాండుపుత్రులకి పట్టాభిషేకం జరిగింది. ఇది ఒక ఒక కండిషన్ వల్ల. సరే ఇది జరిగింది. కానీ ఇక్కడ ధృతరాష్ట్రునికి ఇంకో సినారియోలో జరిగేది ఏంటంటే, ధృతరాష్ట్రునికి గాంధార యువరాణితో పెళ్లి అవుతుందన్నమాట. అది ఎలా అంటే, భీష్మాచార్యులు వారు గాంధార రాజ్యానికెళ్ళి మీ యొక్క పుత్రికని మా యొక్క పెద్ద కుమారునితో ఇవ్వండి అని చెప్పిన తర్వాత అప్పుడు అందరూ కూడా సంతోషిస్తారు. అంటే యువరాజు యువరాజు కదా, అట్లా తర్వాత సామ్రాజ్యం అయితే అతనే కదా అని చెప్పేసి అన్న విధంగా ఆలోచిస్తారు. గాంధార రాణి కూడా గాంధార కూడా సింహాసనం అదే హస్తినాపుర సామ్రాజ్యానికి సంబంధించిన సామ్రాజ్యత కాబట్టి వివాహం జరుపుకోవడానికి అంగీకరిస్తుంది. అందరూ అంగీకరించిన తర్వాత అప్పుడు భీష్మాచార్యులు వారు చెప్తారు, అతను అంధుడు, పుట్టుకతోనే అంధుడు, పెద్ద కుమారుడైన ధృతరాష్ట్రుడికి మీ యొక్క కుమార్తెను ఇవ్వండి అని చెప్పిన తర్వాత అప్పుడు అందరూ బాధపడి ఆలోచిస్తారు. కానీ ఇక్కడ ఇంకోటి భీష్మాచార్యుల వారు ఏంటంటే, మీరు ఇప్పుడు అంగీకరించకపోతే మీ మీద యుద్ధం చేస్తా ఉన్నట్టుగా అప్పుడు భీష్మాచార్యులు వారు చెప్పరు. కానీ మిత్రదేశం కాబట్టి, మిత్ర రాజ్యం కాబట్టి వీళ్ళు మాకు ఎప్పటికైనా సరే యాంటీ అవుతారు అన్న కారణంతోనే విధంగా గాంధార యువరాజు ఆలోచించి అప్పుడు సరే అండి, మీ యొక్క విన్నవితని మేము స్వీకరించాము, మేము ఈ విషయం అనేది మీకు త్వరలో చెప్తామని చెప్పిన తర్వాత అప్పుడు గాంధార యువరాణి చాలా బాధపడుతూ ఉంటుంది. ఎందుకంటే తన యొక్క పుత్రికకి జీవితాంతం ఒక వధువు ఉన్న సామ్రాజ్య నేత అనుకుని తను ఒక అంధుడిగా ఉన్న ఒక యువరాజు అని తెలిసిన తర్వాత చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడు గాంధార యువరాజు ఏం చేయలేడు. ఎందుకంటే ఒకవేళ వద్దు అనుకుంటే భీష్మాచార్యుల వారు హస్తినాపురం వారు మన మీద దండెత్తితే ఖచ్చితంగా వారి రాజ్యం కలిసిపోతుంది, అప్పుడు మనందరం కూడా చనిపోతాం అని చెప్పేసి అనే ఒక ఆలోచనలో ఉన్నప్పుడు అప్పుడు గాంధార అప్పటికప్పుడే డిసిషన్ తీసుకొని నేను పెళ్లి చేసుకుంటాను ధృతరాష్ట్రుడిని, దయచేసి మీరు ఒప్పుకోండి, నాకు ఎటువంటి ఇబ్బంది లేదైన తర్వాత ఇక్కడ మహాభారతంలో ఇంకొక ముఖ్యమైన ఘట్టం, ఒక క్యారెక్టర్ ఎవరంటే శకుని, గాంధార యువరాజు. అతను గాంధారాకి సొంత అన్న సోదరుడు. అప్పుడు శకుని ఈ విషయం తెలుసుకొని మా చెల్లెలతో వివాహం జరుగుతుందని చెప్పి ఒక అంధుడైన వ్యక్తితో చేస్తున్నారని చెప్పి సామ్రాజ్యానికి వచ్చి వాళ్ళ సామ్రాజ్యానికి ఎందుకు ఇలా చేస్తున్నారు అది ఇదంతా. అప్పుడు గాంధార లేదు, నా యొక్క అంగీకారంతో ఈ వివాహం జరుగుతుంది, మీరు దయచేసి ఎవరు మాట్లాడొద్దు అని చెప్పినాక అప్పుడు గాంధార యువరాజు అయిన శకుని అప్పుడు హస్తినాపురం మీద, ఆ సామ్రాజ్యం మీద ఎలా ధ్వంసం చేయాలన్న కుట్ర కుతంత్రాలన్నీ కూడా అప్పటి నుంచి అతని మనసులో మొదలయ్యాయి. ఎందుకంటే తన సోదరుడిని అంధవైకల్యం ఉన్న ఒక ధృతరాష్ట్రునికి ఇచ్చి పెళ్లి చేశారు భీష్ముడు అని చెప్పి అన్న ఒక కోపం, ఒక ద్వేషం అనేది పెంచుకుంటాడు. అలా పెంచుకోవడం వల్ల హస్తినాపురం అనేది శత విధాలుగా నాశనం అవడానికి కారణం శకుని కూడా ఒక కారణమే. తరువాత ఈ ధృతరాష్ట్రుడు పెళ్లి చేసుకున్నాక గాంధారకు ఒక మహర్షి ఇచ్చిన ఒక గొప్ప ఆయుధం ఏంటంటే, తపస్సు చేసినప్పుడు గాంధారికి నీకు 100 సంతానం కలుగుతుంది, 100 సంతానం తర్వాత ఒక కూతురు పుడుతుంది అని ఒక వాగ్దానం చేస్తారన్నమాట మహర్షి. ఆ యొక్క కారణంతో నీకు 100 పుత్రులు పుడతారు కదా, ఆ 100 పుత్రుల్ని నేను అన్ని కూడా హస్తినాపురం మీద ద్వేషం పెంచి ఆ సామ్రాజ్యం నాశనం చేసి మా యొక్క మేనల్లోనే ఈ సామ్రాజ్యానికి హస్తినాపురానికి రాజుగా చేస్తానని చెప్పేసి గాంధార యువరాజైన శకుని అప్పుడు భీష్మించుకొని కూర్చుంటాడు మనసులో. ఆ తర్వాత ఏంటంటే పాండుపుత్రులకి మహాపట్టాభిషేకం జరిగింది. మహాపట్టాభిషేకం జరిగిన తర్వాత అప్పుడు సత్యవతి భీష్మాచార్యుల వారు ఏమి నిర్ణయిస్తారంటే, కుంతిని ఇచ్చి వివాహం చేద్దాం, మన మిత్రదేశమైన కుంతి భోజుడు మహారాజు అనమాట. ఆయన ఆ మహారాజు కుంతి భోజుడు యొక్క దత్తపుత్రిక కుంతి నుంచి వివాహం చేద్దాం, కుంతి నుంచి వివాహం చేస్తే మనకి యాదవ సామ్రాజ్యం అదేవిధంగా కుంతి సామ్రాజ్యం రెండు కూడా మనకు బలపడతాయి అని అనుకుంటారనమాట. అనుకున్న తర్వాత ఆ ప్రపోజల్ తీసుకెళ్ళి
పాండుపుత్రుల దగ్గర పెట్టంగానే పాండుపుత్రులు దానికి మీ యొక్క అంగీకారం నా అంగీకారం అని చెప్పిన తర్వాత అప్పుడు పాండుపుత్రులు అంగీకారం చెప్పిన తర్వాత పాండుపుత్రుడు ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళి, సోదరుడా అగ్రజ, నేను ఇట్లా పెళ్లి కుంతి సామ్రాజ్యానికి సంబంధించిన కుంతిని పెళ్లి చేసుకోవాలని పెద్దలు నిర్ణయించారు, మీరు రండి వెళ్దాం, స్వయంవరం జరుగుతుంది ప్రకటించారంట అని చెప్పిన తర్వాత ధృతరాష్ట్రుడు ఏంటంటే మహాపట్టాభిషేకం మహారాజుగా నన్ను స్వీకరించలేదు, నిన్ను స్వీకరించాను ఒక ద్వేషం పెంచుకొని అప్పుడే శకుని కూడా ధృతరాష్ట్రునికి అన్ని కూడా లేనిపోయిన అన్ని కూడా మైండ్కి ఎక్కిస్తూ హస్తినాపురం సామ్రాజ్యాన్ని నాశనం చేయాలని కంకణం కట్టుకున్నాడు కాబట్టి అన్ని తన మైండ్లో తన మనసులో ఉన్న ఆలోచనలన్నీ తీసుకెళ్లి ధృతరాష్ట్రుడికి పెడుతుంటే ధృతరాష్ట్రుడు కూడా తన సోదరుడిని అవాయిడ్ చేస్తూ ఉంటాడు అనమాట. దాని తర్వాత జరిగేది ఏంటంటే పాండుపుత్రులు కుంతి సామ్రాజ్యం దగ్గరికి వెళ్ళి ఆ మహారాజు కుంతి భోజుడు యొక్క కూతురు కుంతిని వివాహం చేసుకోవడానికి స్వయంవరానికి వెళ్ళి అక్కడ స్వయంవరాలు గెలుస్తాడనమాట. విజయం సాధించిన తర్వాత అప్పుడు కుంతిని పెళ్లి చేసుకుంటాడు. కుంతిని వివాహం ఆడిన తర్వాత ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే కుంతికి ఆల్రెడీ పాండురాజుతో వివాహానికి ముందే ఒక పుత్రుడు పుడతాడు. అది ఎలా అంటే దుశ్శాసన మహర్షి అని ఒక మహర్షి ఉంటాడు. ఆ మహర్షికి సేవలు చేయడానికి కుంతి కొన్ని రోజులు కొన్ని సంవత్సరాలుగా ఆ మహర్షికి సేవలు చేస్తూ ఉంటే ఆ మహర్షి చాలా సంతోషించబడి, కుంతి నీ యొక్క తపస్సు ఫలితంగా నువ్వు నాకు చేసిన సేవల ఫలితంగా నేను ఒక వాగ్దానం చేస్తున్నాను. అదేంటంటే నువ్వు ఎప్పుడైతే కోరుకుంటావో ఒక మంత్రం ఇస్తానో ఆ మంత్రం ద్వారా నువ్వు కోరుకున్న దేవుణ్ణి పిలిచి ఆ కోరుకున్న దేవుడు ఆ ద్వారా నువ్వు పుత్రుని సంపాదించవచ్చు, పుత్రుణ్ణి వరించవచ్చు అని చెప్పేసి ఒక వాగ్దానం చేస్తాడనమాట. అప్పుడు కుంతి ఏం చేసిద్దంటే తనకి తెలియని వయసులో ఈ మంత్రం అనేది పఠిస్తుంది. ఈ మంత్రం పఠించగానే ఒక సరస్సు దగ్గర కూర్చొని మంత్రం పఠించింది అనమాట. సూర్యదేవుడు భగవానుడు ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షంగా వల్ల కుంతికి అర్థం కాదు, ఏంటి సూర్యుడు వచ్చాడు, నేను ఇట్లా మంత్రం పఠించగా ఎమ్మటినే వచ్చాడు అనగానే అప్పుడు సూర్య భగవానుడు ఒకటే చెప్తాడు, మీరు చేసిన మంత్ర ఫలితంగా దుశ్శాస మహర్షి మీకు ఇచ్చిన తపో ఫలితంగా ఇచ్చిన వాగ్దానం అనేది ఈరోజు నేను నెరవేరుస్తాను. నా యొక్క అంశతో సూర్య భగవాను నా యొక్క అంశతో మీకు ఒక పుత్రుణ్ణి ఇస్తున్నానని చెప్పేసి కానుకగా ఇచ్చిన తర్వాత అప్పుడు కుంతి ఏం అర్థం కాదు, తెలియని వయసులో మంత్రం పఠించడం వల్ల ఒక పుత్రుని ఇచ్చేసారంటే చేతులు పెట్టిన తర్వాత అప్పుడు సూర్య భగవానుడు మాయమైపోతాడు. అప్పుడు కుంతి చాలా బాధపడుతూ ఉంటుంది, అయ్యో నేను తప్పు చేశాను, నేను చాలా తప్పు చేశానే, ఇలా ఒక పుత్రుణ్ణి నేను నా యొక్క స్వార్థపరితంగా నేను మంత్రం పఠించి ఈ పుత్రుని నేను స్వీకరించాను, ఇప్పుడు నేను రాజ్యంలో నాకు పెళ్లి కాకుండానే ఇలా ఒక పుత్రుడు ఉన్నాడు, ఎలా ఏంటి ఇలా అందరికీ తెలిస్తే మా నాన్నని మా తండ్రి గారిని ఇలా అవమానిస్తారు కదా, మా మాతని ఇలా మా సామ్రాజ్యం కూడా వీధి పాలవుతుంది అన్న విధంగా ఆలోచించి ఏం చేయాలి అర్థం కాక అప్పుడు ఆ పుత్రుడి పేరు కన్నుడు. ఈ కన్నుడు అనే పేరు పెట్టింది కూడా సూర్య భగవానుడే ఇచ్చేటప్పుడే అమ్మ కుంతి ఈ పుత్రుడు నా యొక్క అంశతో పుట్టాడు కాబట్టి కన్నుడు అని ఒక అంశతో నీకు జన్మనిచ్చాడు కాబట్టి ఈ పేరే మీకు సార్థకం అవుతుందని చెప్పేసి కర్ణుడు అని సార్థకం చేస్తారు. అప్పుడు కుంతి చాలా బాధతో ఉండి ఆ కన్నుడిని ఒక సరస్సులో బోట్లో పెట్టేసి వదిలేసి బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత స్వయంవరం ఎలాగో జరుగుతున్న తర్వాత స్వయంవరం జరిగిన తర్వాత పాండుపుత్రులు వివాహం చేసుకుని వెళ్ళిపోతారు. అప్పటి నుంచి కుంతికి మనసులో ఒకటే బాధ, ఇలా కన్నుడిని నేను ఇలా చిన్న వయసులోనే అసలు కనీసం చూడని వయసులోనే వదిలేశాను అన్న బాధ తనతో జీవితాంతం వెంటాడుతూ ఉంటుందన్నమాట. ఇక్కడ వదిలిన ఆ పుత్రుడు కర్ణుడు మహాభారత ఘట్టంలో ఒక గొప్ప యోధుడిగా అర్జునుడితో సమానంగా స్వీకరించబడి తనతో పోటీపడే ఒక యోధుడిగా ఇక్కడ కుంతికి పుట్టిన బిడ్డ కర్ణుడు మహాభారతంలో చాలా చాలా గొప్ప పర్యాలుగా చెప్పుకోవచ్చు అనమాట. ఇంతటితో ఈ ఎపిసోడ్ నెక్స్ట్ ఇంకో ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను. జై హింద్.